ఎపిసోడ్లో కథ అనేక నాటకీయ మలుపులు తిరుగుతుంది. ప్రారంభంలో కార్తీక్ కుటుంబ సభ్యులు దీప ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని కొనియాడతారు. పారిజాత పెంపకం వల్లనే జ్యోత్స్న స్వార్థంగా తయారైందని, శివన్నారాయణ మనవరాలిగా కాకుండా పారిజాత లాగే మారిపోయిందని వారు చర్చిస్తారు. ఆ తర్వాత కార్తీక్, దీప మరియు వారి చిన్న కుమార్తె శౌర్యల మధ్య ప్రశాంతమైన, ఆప్యాయతతో కూడిన సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. అనంతరం కథ సుమిత్ర మరియు సూరజ్ మధ్య జరిగే కీలక సంభాషణ వైపు మళ్లుతుంది. జ్యోత్స్న కాలికి దెబ్బ తగిలినప్పుడు తన ప్రవర్తనపై ఏమైనా అనుమానం వచ్చిందా అని సూరజ్ సుమిత్రను విచారించగా, ఆమె అతని సహాయగుణాన్ని, సంస్కారాన్ని ఎంతో మెచ్చుకుంటుంది. తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అతని కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇంతలోనే కాంచన నివసిస్తున్న సాధారణ పెంకుటింటికి మాలిని అడుగుపెడుతుంది. అక్కడితో వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారుతుంది. మాలిని వారి పేదరికాన్ని, మధ్యతరగతి జీవనశైలిని తీవ్రంగా వెక్కిరిస్తూ, శివన్నారాయణ గతాన్ని మరియు ఆయన తీసుకున్న నిర్ణయాలను అవమానిస్తుంది. అంతేకాకుండా వారి జీవితాలను మారుస్తానంటూ ఒక చెక్కును, పండ్ల గిఫ్ట్ బాస్కెట్ను ఆఫర్గా ఇస్తుంది. మాలిని ప్రవర్తనకు కార్తీక్ రగిలిపోతూ కోపంతో ఊగిపోయినా, కాంచన ఎంతో ఓపికగా పరిస్థితిని నిభాయిస్తుంది. దీప కూడా తన భర్త స్వయంకృషితో, నిస్వార్థంగా జీవించే వ్యక్తి అని, ఈ ఇంటిని అవమానించడం అంటే తన భర్తను అవమానించడమేనని మాలినికి గట్టిగానే బదులిస్తుంది. మాలిని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కాంచన ఈ విషయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తండ్రి శివన్నారాయణకు తెలుపుతుంది. తమ ఆత్మగౌరవాన్ని, పరువును తక్కువ చేసి మాట్లాడిన మాలినికి సరిగ్గా బుద్ధి చెప్పాలని శివన్నారాయణ నిర్ణయించుకుంటారు. మాలిని ఇచ్చిన చెక్కును, పండ్ల గిఫ్ట్ బాస్కెట్ను తిరిగి ఆమె మొహాన కొట్టి రావడం కోసం శివన్నారాయణ, కార్తీక్లు కలిసి దక్షిణామూర్తి ఇంటికి బయలుదేరడంతో ఈ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ముగుస్తుంది.